హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వర్క్స్. నేను మీ వసుధ. ఈరోజు మీకైతే ఒక అద్భుతమైన టిప్ చెప్తానండి. దీపాలు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం పిల్లలు వాడి పడేసి ఉండే క్రేయాన్స్ ఉంటాయి కదండి, వాటితోటి అద్భుతమైన దీపాలండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామండి. దీనికోసం చూడండి, నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఇంకా లాస్ట్ ఇయర్ మనం పెట్టే క్యాండిల్స్ మిగతావి అన్నీ ఉండిపోతాయి కదండి, డెకరేషన్ కోసం యూస్ చేసేవి అన్నీ చిన్న చిన్న ఉండిపోతాయండి. అవన్నీ తీసుకుని ఆయిల్లో వేసేసానండి. వేసేసి ఒక క్రేయాన్ అయితే వేసుకున్నానండి. ఎల్లో కలర్ క్రేయాన్ వేసుకున్నాను. వ్యాక్స్ క్రేయాన్ అయితే చాలా మంచిదండి దీనికి. ఇగోండి, ఇప్పుడు ఇట్లా వీటిని మరిగించుకోవాలండి. మరిగించుకున్న తర్వాత మొత్తం కరిగిపోతుంది. అప్పుడు దీంట్లో ఉన్న ఈ థ్రెడ్స్ అనేది మనం తీసి పడేసేయాలండి. యాక్చువల్గా మనం దీపాలు చాలా ఎక్కువ పెడతామండి బయట ప్రమిదలతో. అవి మనం అప్పటికప్పుడు ఆయిల్ వేసాము అంటే మనం మంచిగా రెడీ అవుతామండి. శారీకి, చేతులకి, ఇంకా కింద కూడా మొత్తం అంతా మార్నింగ్కి ఆయిల్ అయిపోతుందండి. ఎంత క్లీన్ చేసుకున్నా చాలా బెజర్ వస్తుంది. అలా కాకుండా ఈ స్మాల్ టిప్ కనుక ఫాలో అయ్యి దీపాలు కనుక వెలిగించుకున్నారు అంటే అద్భుతంగా వెలుగుతాయండి. ఇంకా మీరు చిన్నది కూడా జిడ్డు అవ్వదండి చేతికి. అది అలా మరిగించుకున్న తర్వాత ప్రక్కన పెట్టేసి ఇగోండి పువ్వొత్తులండి. చేసుకోవడం రాకపోతే ఒకసారి చూపించాను చూడండి. ఇలా చాలా ఈజీగా చేసి వచ్చండి. ఆ చివర ఈ చివర పట్టుకొని నలుపుకోవడమేనండి. ఇలా నాకు కావలసిన అన్ని ద్వీపాలకి పువ్వొత్తులు అయితే ఇలా పెట్టుకున్నానండి. నేను మరిగించిందంతా నాకు కరెక్ట్గా 15 ద్వీపాలకు వచ్చిందండి. మీకు నేను ఈ ద్వీపాలు వేసి అయితే చూపిస్తాను చూడండి. ఇలా మధ్యలో పెట్టుకోవాలండి. పువ్వొత్తుల్ని పెట్టుకొని మనం వేడి చేసుకున్నాం కదండి, అది కొంచెం చల్లగా అవ్వకముందే వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రమిదల్లో వేసేసుకోవాలండి. ఇలా గరిటెలతో వేసేసుకోవాలి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి ఈ ద్వీపాలు అయితే. చూడండి, ఈ కలర్ చూడండి, మనం క్రేయాన్ వేసాం కదండి. ఇంకా ఈ ద్వీపాలకి ఇలా మొత్తం అంతా ఫస్ట్ ఒత్తి అయితే తడుస్తుందండి. తర్వాత మొత్తం అంతా ఆయిల్ పీల్చుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. ఈ ద్వీపాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ఇవే మనం బయట కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుందండి. అండ్ ఈ ప్రమిదలు కూడా నేను లాస్ట్ ఇయర్ యూజ్ చేసినవేనండి. వాష్ చేసేసి మళ్ళీ యూజ్ చేస్తున్నాను. అలా అని చెప్పి ఇప్పుడు కొత్తవి కొన్నామనుకోండి, ఈ డే అంతా వాటర్లో ఉంచాలండి. వర్కింగ్కి వెళ్ళే ఉమెన్స్ వీళ్ళందరికీ టైం అనేది ఉండదు కదండి. ఇంకా నేను ద్వీపాలు డెకరేట్ చేసుకునే మిడిల్లో ఇలా పెద్ద ద్వీపం పెట్టాలని చెప్పి ఇలా నిలువొత్తులు అయితే 5 వేసుకున్నానండి. చుట్టూ వేసుకొని ఇంకా దీన్ని కూడా ఫిల్ చేసుకుంటున్నానండి మిగతాది. సో ఇలా ఆయిల్ సేవ్ చేయొచ్చు అండ్ మనం కూడా చాలా నీట్గా ద్వీపారాధన చేసుకోవచ్చు అండి. అంతా రెడీ అయిన తర్వాత ద్వీపారాధన కూడా మనం చేసుకోవచ్చు. అంత ఈజీగా అంత బాగుంటుందండి. సో మీరు కూడా దీపావళికి ద్వీపాలు వెలిగించే ముందు ఒక్కసారైనా సరే ఈ వీడియో చూడాల్సిందేనండి. ఈ టిప్ మీకు బాగా నచ్చుతుంది. నేను ఒక్కొక్కసారి ఏం చేస్తుంటానంటే, ఇంకా కార్తీక మాసంలో రోజు ద్వీపారాధన చేస్తూ ఉంటాం కదండి. సో దానికోసం కూడా నేను ఇట్లా కావలసిన ఎన్ని డేస్ 1 మంత్ కదండి కార్తీక మాసం, కావలసినవన్నీ రెండు ప్రమిదలకి అలా వేసుకొని ఉంచుకుంటానండి. 15 డేస్కి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత దీన్ని ఫ్రీజర్లో ఒక్క 3 మినిట్స్ పెడితే సరిపోతుందండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఇలా 3 మినిట్స్ పెట్టిన తర్వాత తీసుకోవాలండి. చూడండి, 3 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తాను. మొత్తం అంతా ఫ్రీజ్ అయిపోతాయండి. అందులో క్యాండిల్ వేసాం కదండి, దానివల్ల అది గడ్డ కట్టేసినట్టుగా అయిపోతుంది. చూడండి, అసలు పడదు. ఎంత నీట్గా ఉన్నాయో, నెయ్యి ద్వీపాల లెక్క ఉన్నాయి కదండి చూడడానికి అయితే కలర్ఫుల్గా. ఇంకా వీటిలో మీకు డిఫరెంట్ కలర్స్ కావాలన్నా సరే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే నెయ్యి ద్వీపాల లుక్ ఉంటుందని చెప్పి ఎల్లో కలర్ అయితే యాడ్ చేశానండి క్రేయాన్స్కి. అండ్ ఇప్పుడు వీటిని నేను వెలిగించి చూస్తాను చూడండి. మనం డెకరేట్ చేసుకున్న ప్లేస్లో ఇవి పెట్టాము అంటే కింద మనకి జిడ్డు అనేది కొంచెం కూడా అవ్వదండి. సేమ్ క్యాండిల్ ఎట్లా కాలుతుందో అలానే మన ద్వీపాలు కూడా కాలుతూ ఉంటాయండి. సాంప్రదాయము మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుందండి ఈ విధంగా చేసుకుంటే. ఇగోండి, ఇలా ద్వీపాలు వెలిగించుకొని పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి. అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదండి. ఒక్క క్యాండిల్ ఉంటే సరిపోతుందండి కంప్లీట్గా. లేదు మనం యూజ్ చేసే క్యాండిల్స్ ఏమున్నా సరే వాటిని ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఇగోండి, నేనైతే మీకు ఇలా ఒక 7 ద్వీపాలు అయితే పెట్టి చూపించానండి. మొత్తం నేను మరిగించుకున్న దానికైతే నాకు దగ్గర 15, 16 అలా వచ్చేయండి ద్వీపాలకి. ఇవి చిన్న చిన్న ప్రమిదలండి. ఇలా పువ్వొత్తులు వేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో మీకు కూడా ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఇంకా మీరు శ్రమ పడకుండా ద్వీపాలను వెలిగించుకుంటారని అనుకుంటున్నానండి. ఈ ద్వీపాల వల్ల మనకి టైం మిగులుతుంది, శ్రమ మిగులుతుందండి. అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువగానే తీసుకుంటుంది. నెక్స్ట్ రోజు ద్వీపాలు ఆరిపోయిన తర్వాత ప్రమిదలు తీసేటప్పుడు కూడా కొంచెం కూడా ఆయిల్ కిందికి అనేది రాలదండి. అసలు ఆ ఏరియా జిడ్డే అవ్వదండి. అంత నీట్గా ఉంటుంది. మీరు వెలిగించి చూడండి, మిమ్మల్ని మీరే నమ్మలేరండి. అంత బాగా నచ్చుతాయి. సో
ఇగోండి ఇలా వెలిగించుకోవాలండి దీపాలు. మీకు నచ్చిన యాంగిల్లో పెట్టుకోవచ్చు. సో ఈజీగా ఇంట్లో ఉన్న క్రేయాన్స్ తోటి మీరు కూడా ఇలా ట్రై చేసి నెయ్యి లాంటి దీపాలని ప్రిపేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.